ప్రధాని నరేంద్ర మోదీ దూకుడుకు కళ్లెం వేసేందుకు గులాబీ బాస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంటున్నారా? రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఇచ్చిన మోదీ సంకేతంతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు మొదలైందా? అందుకే పెద్దాయన అలర్ట్ అయ్యారా? పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ మధ్య నెంబర్ 1 ప్రత్యామ్నాయం కోసం యుద్ధం మొదలైంది. ఇక కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణపై కన్నేసింది. ప్రధాని మోదీ సభల ద్వారా తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అనే నమ్మకాన్ని క్యాడర్లో నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా అది తమ ఖాతాలో పడేలా బీజేపీ పక్కా ప్లాన్ చేస్తుంది. హిందుత్వ ఎజెండాతో పాటు కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీయాలని చూస్తోంది. ఇక అందుకు మొన్నటి ప్రధాని మోదీ సభ సంకేతంగా నిలుస్తోంది. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల్లో తీవ్ర అసహనం కనబడుతోంది. ఇటు సొంత పార్టీ క్యాడర్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. దాంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీని కోరుకునే అవకాశం కనిపిస్తూ ఉండటంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పార్టీ క్యాడర్ నీరసించి పోకుండా ఉండేందుకు నియోజకవర్గాల వారీగా కొత్త ఇన్ఛార్జ్ల నియామకం చేపడుతున్నారు. పనితీరు సరిగా లేని పాత నేతల స్థానంలో ఉత్సాహవంతులైన కొత్త నాయకులను తీసుకురావటం ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక కీలక నేతలు పార్టీ వీడకుండా ఉండడానికి గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. భవిష్యత్తుపై భరోసా ఇస్తూ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమాను కల్పిస్తున్నారు. అందుకే ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కేసీఆర్ హడావుడి సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. గ్యారంటీల అమలులో జాప్యం, రైతుల రుణమాఫీ వంటి అంశాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను ఎండగట్టడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేయడం ద్వారా ప్రత్యామ్నాయం అంటే బీఆర్ఎస్ మాత్రమే అనే ముద్ర వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ మూడ్ లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు చురుకైన రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. అటు రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను, ఇటు కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టడం ద్వారా తెలంగాణ గొంతుకగా మళ్లీ నిలబడాలని చూస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు, బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత పరిస్థితిని పోల్చి చూపుతూ ప్రజల మనసు గెలవటం ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ బీజేపీల ద్వారా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సవాళ్ల మీద సవాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా చూసుకోవటం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. సంక్షేమ పథకాలను వేగవంతం చేయడం, పరిపాలనలో పట్టు సాధించి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టడం ఆ పార్టీకి మరో సవాల్. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను కమలం పార్టీ కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తుండగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, నిధుల విషయాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని ఓ ఉద్యమ నాయకుడిగా మళ్లీ కేంద్ర సర్కారుపై గులాబీ బాస్ పోరాటం చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకు గాను గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ నిలవాలని, బీజేపీకి చోటు లేకుండా తన మైండ్ గేమ్ అమలు చేయాలనేది గులాబీ బాస్ ఎత్తుగడగా తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం కేవలం ఒక పార్టీ చుట్టే కాకుండా ముక్కోనపు పోటీ ఉండేటట్లుగా సంకేతం కనిపిస్తోంది. తమ ఉనికి కోల్పోకుండా వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కేసీఆర్ అనుభవం, బీజేపీ దూకుడు, కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ మూడింటి మధ్య పోరు ఉత్కంఠభరితంగా ఉండబోతుందన్న సంకేతాలు సైతం కనబడుతున్నాయి. ఈ రాజకీయ పరిణామాల్లో ఎవరి ప్రయోగం ఫలిస్తుంది అనేది ఓ మిస్టరీగా మారింది. రైట్ ఇక గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసే ప్రయత్నం గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఆసక్తికరంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీయాలని బీజేపీ చేస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇక ఫామ్ హౌస్ లోనే ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కావటం, కొత్త నాయకులను తీసుకువచ్చే పనిలో కేసీఆర్ ఉండటంతో త్వరలో కేసీఆర్ జిల్లాల పర్యటన చేయబోతున్నారా? కేసీఆర్ బహిరంగ సభలకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. రైట్ ఇక గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి చెప్పండి, ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక పార్టీ చుట్టే కాకుండా 3 పార్టీలకు సంబంధించి కూడా సంకేతం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఎవరి ఉనికిని కోల్పోకుండా వారి వ్యూహాలకు కూడా పదును పెడుతున్నారు ఇప్పటి నుంచి. మరి అప్డేట్స్ ఏంటి స్వామి? అంటే తెలంగాణలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి కాన్సంట్రేషన్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎలక్షన్స్ లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో కూడా నెక్స్ట్ తెలంగాణ తమ టార్గెట్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి అబ్కీ బార్ బీజేపీ సర్కార్ అంటూ తెలంగాణలో ఖచ్చితంగా ఇక్కడ కేంద్ర కు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఉత్సాహంగా ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అందుకు అనుగుణంగా కొన్ని చర్యలు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే పార్టీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో ఈ కీలక సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపుగా 23 మంది బీఆర్ఎస్ సీనియర్ నాయకుల్ని ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో ప్రధానంగా సమకాలీన రాజకీయ అంశాలను చర్చించడంతో పాటు బీజేపీకి ఏ విధంగా చెక్ పెట్టాలి, ఒకవైపు దూకుడు మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా కళ్ళెం వేయాలి, ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ తప్పిదాలను ఏ విధంగా జనంలోకి తీసుకెళ్లి ఎండగట్టాలి. గత ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీల్ని అమలు చేయకుండా ఇప్పటికే జనంలోకి పెడుతున్నటువంటి కాంగ్రెస్ ఏ విధంగా ఎండగట్టాలనే విషయం కూడా ఈసారి చర్చించే అవకాశం కనబడుతుంది. దానికి తోడు ఒకవైపు కాంగ్రెస్ ను, ఒకవైపు బీజేపీని రెండింటిని టార్గెట్ చేస్తూనే తమ సొంత పార్టీని ఏ విధంగా చక్కదిద్దుకోవాలనే విషయం పైన ఇప్పుడు గులాబీ బాసు దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంతకాలం ఆచితూచి ఉన్నటువంటి కేసీఆర్ ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో మాత్రమే బయటకు వచ్చి భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇక నుంచి మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో తాను కూడా మరింత యాక్టివ్ కావాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేయడంతో పాటు పార్టీ కమిటీలను పునరుద్ధరించడం, ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత కొత్త కమిటీలు వేయడం, ఆయా నియోజకవర్గాలకు యాక్టివ్ గా ఉండి పనిచేసేటువంటి చురుకైనటువంటి నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం, అదే పార్టీ లేని నాయకులను కూడా తొలగించి కొత్త నాయకులను కూడా ప్రవేశపెట్టేటట్టుగా కూడా ఒక వ్యూహం రచిస్తున్నట్లుగా తెలుస్తుంది గులాబీ బాస్. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా గులాబీ బాస్ ఇటీవల కాలంలో వివిధ అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకత్వం చాలా కాలంగా కొనసాగుతుంది. అలాంటి వారి ప్లేస్ లో కొత్తగా పార్టీ కోసం పనిచేసేటువంటి యువకులైన నాయకులకు బాధ్యతలు అప్పగించాలి. దానికి తోడు ఇటీవల కాలంలో ఆయా జిల్లాలకు సంబంధించిన నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకే మళ్ళీ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించారు. వారి విషయంలో కూడా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి భావిస్తున్నారు. పార్టీ నిర్మాణం పైన ఇంతవరకు ఫోకస్ పెట్టలేదు. ఇంతసేపు కేసీఆర్ చరిష్మా మీద తెలంగాణ ఉద్యమకారుల ఒకవైపు సానుభూతితోటి ఇంతకాలం ముందుకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇక నుంచి క్యాడర్ బేస్ పార్టీగా నిర్ణయించాలని చెప్పేసి ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు
కేసీఆర్ వివిధ జిల్లాలకు సంబంధించిన నాయకత్వాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు మిగతా అంశాలను కూడా తెరపై తీసుకొచ్చారు. ఇందుకోసమే పార్టీ కీలక నాయకత్వంతో ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే, అలాగే స్వామి, త్వరలో కేసీఆర్ జిల్లాల పర్యటన కూడా ఉండనట్లుగా కూడా బీఆర్ఎస్ చెప్తూ ఉంది. మరి కేసీఆర్ బహిరంగ సభలకు కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎలా ఉండబోతుంది అనుకోవాలి? కేసీఆర్ ఇటీవల కాలంలో జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక కార్యక్రమం సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో వివిధ జిల్లాలకు సంబంధించి పర్యటన పెట్టుకోవాలని చూస్తున్నారు. వివిధ అంశాలపైన ఎప్పటికప్పుడు పార్టీలో వస్తున్నటువంటి వివిధ అంశాలను వారికి జనం నుంచి తీసుకెళ్లడం, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడం, దానికి తోడు ఇటు బీజేపీ చేస్తున్నటువంటి ఎత్తుగోడలకు చెక్ పెట్టడంలో భాగంగా నిత్యం జనంలో ఉంటేనే తమని గుర్తిస్తారని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇటు పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, జనంలో నిత్యం ఉంటూ కాంగ్రెస్ కు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే వెసులుబాటు కలుపుతుంది. ఇటు భారతీయ జనతా పార్టీ దూకుడుకు కళ్ళెం వేసినట్టుగా ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ కూడా రానున్న రోజుల్లో తాను ఎలక్షన్స్ కు ముందు సంవత్సరం ఒక పాదయాత్ర చేయాలని చెప్పేసి భావిస్తారు. ఒకవైపు కేటీఆర్ పాదయాత్ర, మరోవైపు కేసీఆర్ జిల్లా యాత్రల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు మొత్తం చుట్టి రావాలనే ఒక ఆలోచనలో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ జనంలోకి వెళ్తేనే మరింతగా మనకు పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. గతంలో జరిగినటువంటి తప్పుల్ని మళ్ళీ పునరావృతం కాకుండా నాయకత్వాన్ని సెటరేట్ చేసుకోవడం, సొంతంగా పార్టీని ఇంటి పార్టీని చక్కదిద్దుకోవడం, ఇలాంటి అంశాలపైన ఆయన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందుకోసమే ప్రధానంగా వివిధ పార్టీల నుంచి వచ్చేటువంటి నాయకత్వం ఒకవైపు ఎంత చురుగ్గా ఉన్నప్పుడు కూడా సొంత పార్టీని సెటరేట్ చేసుకోకపోతే జరిగే నష్టాన్ని కూడా ముందే కేసీఆర్ పసిగట్టినట్టుగా కనబడుతుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దూకుడుగా వ్యవహరించే అవకాశం కనబడుతుంది. 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, ఒకవైపు పంజాబ్, కర్ణాటక అని చెప్పేసి పదే బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ నేతలకు చెక్ పెట్టాలంటే గ్రౌండ్ లో తాము ఉంటేనే తమకు కలిసి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకోసమే ఒకవైపు పార్టీ నిర్మాణము, మెంబర్షిప్ డ్రైవ్ తో పాటు అనుబంధ విభాగాలను స్ట్రెంథెన్ చేసుకొని జిల్లాల వారీగా పార్టీని సెటరేట్ చేసే పనిలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.